ఓరి మానవుడా, భూమాతగా నిన్ను మోస్తున్నాను, అన్నపూర్ణగా నిన్ను పోషిస్తున్నాను, గంగనై నీ దాహం తీరుస్తున్నాను, నీ శ్వాసకు స్వచ్ఛమైన గాలినిస్తున్నాను. కానీ నీ స్వార్థం కోసం నన్ను దోపిడీ చేస్తూనే ఉన్నావు. చెట్లు కొట్టేస్తున్నావు, నీటి వనరులను పూడ్చి భవంతులు నిర్మిస్తున్నావు. తల్లిని కదా, నీ ఆగడాలు ఓర్చుకుంటున్నాను, సర్దుకుంటూనే ఉన్నాను. నా ఓర్పుకి హద్దు ఉంటుంది కదా, అది నశించినప్పుడు రుద్రావతారం ఎత్తి భీభత్సం సృష్టిస్తాను. నేను ప్రేమమూర్తినే కాదు, మీ ఆగడాలు ఆపకపోతే అపర కాళికనై నీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తాను. ప్రకృతి మాత చేసిన ఈ హెచ్చరికకి భయపడిన మానవుడికి అప్పుడు గుర్తుకు వస్తాడు భగవంతుడు. మనిషి చేసిన తప్పుల్ని క్షమించి హక్కును చేర్చుకుని సరైన మార్గంలో నడిపేది భగవంతుడే కదా. తన బిడ్డ కష్టం వచ్చినప్పుడు, మొరపెట్టుకుని ఏడ్చినప్పుడు హుటాహుటినా వస్తాడు స్వామి. ఎలా వస్తాడు? దిక్కులు చీల్చుకుని బ్రహ్మాండం బద్దలైనట్టు ప్రత్యక్షమవుతాడు. అరుగో స్వామి వస్తున్నారు స్తంభం చీల్చుకుని. అరుణోజ్వల జగద్వనితదం